Hi friends, hi students, welcome to my YouTube channel. In this video, we solve another concept, mean, class 10th mathematics statistics chapter, step deviation method. స్టెప్ డెవియేషన్ మెథడ్ ఉపయోగించుకుని ఇచ్చినటువంటి సమస్యకు మీన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చో ఈ వీడియో నందు నేర్చుకుందాం. మనకి 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ నందు 6 మార్క్స్ క్వశ్చన్, మరి 6కి 6 మార్క్స్ను ఏ విధంగా మనం తెచ్చుకోవచ్చో ఈ వీడియో నందు నేర్చుకుందాం. ముందుగా క్వశ్చన్ ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది, దీంట్లో స్టెప్స్ ఏముంటో చూద్దాం. ముందుగా స్టెప్ డెవియేషన్ మెథడ్కి సంబంధించి ఫార్ములా గుర్తు చేసుకోవాలి. మరి ఫార్ములా చూడండి ఒకసారి స్క్రీన్ పైన. మీన్ స్టెప్ డెవియేషన్ మెథడ్. మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి 3 మెథడ్స్ ఉన్నాయి. డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్డ్ మీన్ మెథడ్, అలాగే స్టెప్ డెవియేషన్ మెథడ్. మనం మూడోది స్టెప్ డెవియేషన్ మెథడ్ ద్వారా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో మీన్ ఈక్వల్ టు ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఇన్ ద బ్రాకెట్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. హియర్ ఏ మీన్స్ అజ్యూమ్డ్ మీన్, హెచ్ మీన్స్ క్లాస్ సైజ్, సిగ్మా ఎఫ్ఐ మీన్స్ సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్, యుఐ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. ఇక్కడ మనకి డిఐ కూడా వస్తుంది లెక్క సాల్వ్ చేసేటప్పుడు. ఎక్స్ఐ మైనస్ ఏ, డిఐ మీన్స్ డేవియేషన్, సో డిఐ నుంచి యుఐ వస్తుంది. ఓకే, ఇది మనకి ఓన్లీ ఫార్ములా అడిగినట్లయితే 2 మార్క్స్ క్వశ్చన్. రైట్ ద ఫార్ములా ఆఫ్ ద మీన్ స్టెప్ డేవియేషన్ మెథడ్ అండ్ ఎక్స్పాండ్ ద టర్మ్స్ అంటే ఫార్ములా రాష్ట్రానికి 1 మార్కు. అందులో ఉన్నటువంటి టర్మ్స్ ఏ అంటే అజ్యూమ్డ్ మీన్, హెచ్ అంటే క్లాస్ సైజ్, సిగ్మా ఎఫ్ఐ అంటే సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్, యుఐ అంటే ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. ఓకే, ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఇచ్చినటువంటి దానిలో కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే డైలీ వేజ్ ఇన్ రూపీస్, నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇవ్వడం జరిగింది. మనకి 5 క్లాసెస్ ఇచ్చిండు. మరి ఈ 5 క్లాసెస్ పైన హెడ్డింగ్ మొత్తం 6 క్లాసెస్ ఉండేటట్టు 6 రోస్ తీసుకుంటాం. అలాగే మనకి కాలమ్స్ ఇక్కడ ఎన్ని తీసుకోవాలంటే 2 కాలమ్స్ ఇచ్చింటాడు. డైలీ వేజ్ ఇన్ రూపీస్ అండ్ ఫ్రీక్వెన్సీ అనేది సెకండ్. థర్డ్ కాలం ఖచ్చితంగా క్లాస్ మార్క్ ఉండాలి. సో మనకి మీన్ మెథడ్ ఏది తెలుసుకోవాలన్నా క్లాస్ మార్క్ అనేది థర్డ్ కాలం తీసుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు స్టెప్ డేవియేషన్ మెథడ్ కాబట్టి 4th కాలం డిఐ, 5th కాలం యుఐ, 6th కాలం ఎఫ్ఐ ఇంటూ యుఐ. ఈ విధంగా 6 కాలమ్స్ ఉండేటట్టు ఈ విధంగా టేబుల్ డ్రా చేసుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ది మరి 200 to 250, 250 to 300, 300 to 350, 350 to 400, 400 to 450 అనేది క్లాసెస్. వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్ ఇచ్చిండు. ఫస్ట్ది క్లాస్ మార్క్ మీన్స్ యావరేజ్ ఆఫ్ లోయర్ అండ్ అప్పర్ లిమిట్స్ ఇన్ ద క్లాస్. సో 200 ప్లస్ 250 450 అవుతుంది. 450 యొక్క యావరేజ్ వచ్చేసి 225. అలాగే 250కి 300 యాడ్ చేస్తే 550, 550కి ఆఫ్ చేస్తే 275. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది 50-50 అనేది క్లాస్ సైజు పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా క్లాస్ మార్క్ కూడా 50-50 ఇంక్రీజ్ అవుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మనకి క్లాస్ మార్క్ కూడా ఓన్లీ 50-50 ఇంక్రీజ్ అవుతుంది. సో 425. సో నెక్స్ట్ది ఇప్పుడు మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఏ అజ్యూమ్డ్ మీన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అజ్యూమ్డ్ మీన్ సో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో ఆ క్లాస్ సంబంధించినటువంటి క్లాస్ మార్క్ అనేది ఏగా తీసుకుంటాం. సో స్మాల్ ఏ అవుతుంది ఇది. నెక్స్ట్ వన్ ఇప్పుడు డిఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ. 225లోకి వెళ్ళి 325 మైనస్ చేస్తే -100 వస్తుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ -50 వస్తుంది. 325లోకి వెళ్ళి 325 మైనస్ చేస్తే 0 వస్తుంది. 375లోకి వెళ్ళి మనం 325 మైనస్ చేస్తే +50 వస్తుంది. అలాగే ఇక్కడ +100 వస్తుంది. ఇక్కడ మనకి డైరెక్ట్గా ఇక్కడ 0 వస్తుంది. పైకి నెగిటివ్ ఇంటీజర్స్ వస్తాయి, కిందికి పాజిటివ్ ఇంటీజర్స్ వస్తాయి. అది కూడా ఎలా వస్తుందంటే ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ సేమ్ ఉన్నట్టయితే ఇక్కడ మన క్లాస్ సైజ్ అనేది వస్తుంది చూడండి. 50, 52 100, 51 50, 52 100. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ యూఐ అంటే హెచ్తో డివైడ్ చేయాలి. క్లాస్ సైజ్ 50-50 ఇంక్రీజ్ అయింది కాబట్టి 50తో డివైడ్ చేస్తే -2, -1, 0, +1, +2. ఇక్కడ కూడా మనం డైరెక్ట్గా ఏదైతే ఏ అనుకున్నామో ఆ క్లాస్ యొక్క యూఐ 0 ఉంటుంది. పైనకి -1 -2, కిందికి +1 +2. ఎప్పుడు అంటే ఈ క్లాస్ సైజ్ అనేది కంపల్సరీ సేమ్ ఉన్నప్పుడే. నెక్స్ట్ ఎఫ్ఐ ఇంటూ యూఐ. సో ఇది ఎఫ్ఐ నెంబర్ ఆఫ్ వర్కర్స్ అనేది. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 6 2 12, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 8 1 8, 14 0 0, 10 1 10, ఇక్కడ ప్లస్ వస్తుంది కిందికి 12 2 24. ఇప్పుడు మనం కింద సిగ్మా ఎఫ్ఐ యూఐ రాయాలి, అలా ఇక్కడ సిగ్మా ఎఫ్ఐ రాయాలి ఫ్రీక్వెన్సీ. సో సిగ్మా ఎఫ్ఐ అనేది మనం చూసినట్టయితే క్వశ్చన్లోనే ఇచ్చిండు 50 వర్కర్స్ అని. కాబట్టి 14 28 38 40 50. సో సిగ్మా ఎఫ్ఐ 50 అవుతుంది. ఇక్కడ సిగ్మా ఎఫ్ఐ యూఐ చేసినట్టయితే ఖచ్చితంగా నెగిటివ్ ఉంటాయి, పాజిటివ్ ఉంటాయి. సో పైన నెగిటివ్ నెంబర్స్ రెండింటిని యాడ్ చేస్తే -20, అలాగే పాజిటివ్ ఇంటీజర్స్ యాడ్ చేస్తే 34. సో -20 + 34 ఈజ్ ఈక్వల్ టు +14 అవుతుంది. ఇది సిగ్మా ఎఫ్ఐ యూఐ. ఓకే, సో ఈ విధంగా మొత్తం మనం తీసుకున్న దాంట్లో క్లాస్ మార్క్స్ తీసుకున్నాం. క్లాస్ మార్క్లో మనకి మిడిల్ వన్ ఇది ఏ అనుకున్నాం, లేదంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ క్లాస్ ఏదైతే ఉందో దాని యొక్క మనకి క్లాస్ మార్క్ని ఏ అనుకోవచ్చు, ఏ అనుకుంటాం. సో నెక్స్ట్ డిఐ ఫైండ్ అవుట్ చేయాలి, యూఐ ఫైండ్ అవుట్ చేయాలి, ఎఫ్ఐ ఇంటూ యూఐ మల్టిప్లై చేయాలి, ఇక్కడ సమ్ చేయాలి. ఇక్కడ కూడా సమ్ చేసినాం. నెక్స్ట్ ఈ లెక్కలో మనకి ఇప్పుడు
హెచ్ క్లాస్ సైజు 50. ఓకే, ఇప్పుడు మనకి అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో ఫార్ములా రాయాలి. సో మనకి ఫార్ములా కూడా మార్కులు ఉంటాయి కాబట్టి ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ మనం ఎంతమంది చెప్పుకున్నాం స్మాల్ ఏ ప్లస్ ఇన్ ద బ్రాకెట్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఇది ఫార్ములా. సో మన ఫార్ములా ఇది. అయితే మీ నోట్బుక్ ఎగ్జామ్లో రాసేటప్పుడు టేబుల్కు కింద రాయండి, సైడ్కి రాయకండి. నెక్స్ట్ ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయాలి వాల్యూస్ని. సో ఫస్ట్ వాల్యూ ఏ, స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 325 ప్లస్ ఇన్ ద బ్రాకెట్ సిగ్మా ఎఫ్ఐ యుఐ ప్లస్ 14, అలాగే సిగ్మా ఎఫ్ఐ 50 ఇంటూ హెచ్ క్లాస్ సైజ్ ఆల్సో 50. సబ్స్టిట్యూట్ చేసినాం. సో ఇందులో బ్రాకెట్లో ఉన్నటువంటి క్యాన్సిల్ చేస్తున్నాం. సో 325 ప్లస్ 14, 325 14 యాడ్ చేస్తే 339. సో ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 339. ఈ విధంగా ఇచ్చినటువంటి సమస్యను మనకి కంప్లీట్ చేయడం జరిగింది. ఈ విధంగా సాల్వ్ చేసిన మరొకసారి చూసుకోండి. మనకి అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అయితేనేమో 5 కాలమ్స్ ఉంటాయి, అందులో యుఐ ఉండదు. స్టెప్ డేవియేషన్ మెథడ్లో 6 కాలమ్స్ ఉంటాయి. ఫస్ట్ 3 ఈజ్ ద కామన్, ఫోర్త్ వన్ డిఐ యుఐ ఎఫ్ఐ ఇంటూ యుఐ. ఓకే, నెక్స్ట్ ఇది ఇక్కడ హెచ్ ఫైండ్ అవుట్ చేయాలి, సిగ్మా ఎఫ్ఐ ఫైండ్ అవుట్ చేయాలి, సిగ్మా ఎఫ్ఐ యుఐ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ కూడా రాస్తే హాఫ్ మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ మీన్ ఫార్ములా ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఏ అంటే అజ్యూమ్డ్ మీన్ 325 ప్లస్ ఇన్ ద బ్రాకెట్ ఎఫ్ఐ యుఐ 14 బై 50 ఇంటూ 50, క్యాన్సిల్ చేసి 339. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా. క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చిండు, ఫ్రీక్వెన్సీ ఇచ్చిండు. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70. అలాగే ఫ్రీక్వెన్సీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీనికి ఇక్కడ క్వశ్చన్ లోపల ఎక్కడ కూడా మనకి స్టెప్ డేవియేషన్ మెథడ్ అని చెప్పలేదు, మీన్ అని చెప్పిండు. సో మనము 3 మెథడ్స్లో ఏ మెథడ్ అయినా ఫాలో కావచ్చు. సో మనకి ఒకవేళ ఇచ్చినటువంటి దాంట్లో కూడా ఖచ్చితంగా స్టెప్ డేవియేషన్ అంటే ఖచ్చితంగా చేయాలి. మీన్ అన్నప్పుడు ఏ పద్ధతి చేయొచ్చు కాబట్టి నేను స్టెప్ డేవియేషన్ మెథడ్ ఇక్కడ చూపిస్తున్నా. నెక్స్ట్ వీడియోలో కూడా ఒకవేళ ఇదే ప్రాబ్లమ్ను మనము డైరెక్ట్ మెథడ్లో ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు కూడా చూద్దాం. సో క్లాస్ మార్క్ అయితే కామన్గా ఉంటుంది. సో 0 to 10కు క్లాస్ మార్క్ అంటే 0 ప్లస్ 10 10 అవుతుంది. మరి 10కు యావరేజ్ చేస్తే 5 అవుతుంది. సో 10 ప్లస్ 20 30 అవుతుంది. 30కి యావరేజ్ చేస్తే 15 అవుతుంది. 20కి 30కి 50, 50 50కి యావరేజ్ చేస్తే 25. సో ఇక్కడ క్లాస్ సైజ్ అనేది 10 10 ఇంక్రీజ్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా క్లాస్ మార్క్ కూడా 10 10 ఇంక్రీజ్ అవుతుంది. సో 55 65. ఓకేనా. ఒకవేళ డైరెక్ట్ మెథడ్ అయితేనేమో థర్డ్ కాలం కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్ఐ కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్గా మనం ఏం చేస్తాం ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ చేసి సాల్వ్ చేయడం జరుగుతుంది. ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ చేస్తే డైరెక్ట్ మెథడ్లో వచ్చేస్తుంది. అయితే మనం ఇప్పుడు డైరెక్ట్ మెథడ్ చివరికి చేద్దాం. ఫస్ట్ అయితే స్టెప్ డేవియేషన్ మెథడ్ ఎలా చేయాలో చూద్దాం. మరి ఇదివరకు చెప్పుకున్నాం మనకి మిడిల్లో ఇక్కడ 7 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి మిడిల్లో ఉన్నటువంటి దాని యొక్క క్లాస్ యొక్క ఎక్స్ఐ మిడ్ వాల్యూను లేదా క్లాస్ మార్క్ను ఏ అనుకుంటున్నాం. ఏ అనుకున్నట్టయితే ఆ క్లాస్ యొక్క డిఐ అనేది 0 అవుతుంది. మరి ఇప్పుడు ఎక్స్ఐ మైనస్ ఏ కాబట్టి మైనస్ చేస్తున్నాం. 5లోకి వెళ్ళి -35 చేస్తే -30, నెక్స్ట్ -20 -10, ఆటోమేటిక్ కిందికి +10 +20 +30. అలాగే యుఐ అంటే 0, పైకి 10తో డివైడ్ చేస్తున్నాం క్లాస్ హైట్తో. -1 -2 -3 +1 +2 +3. నెక్స్ట్ ఎఫ్ఐ ఇంటూ యుఐ, ఎఫ్ఐ ఇంటూ యుఐ మల్టిప్లై చేస్తున్నాం. -33 -28 -15 0, 15 1 15, 13 2 26, 12 3 36. సో ఇప్పుడు నెక్స్ట్ కింద సిగ్మా ఎఫ్ఐ యుఐ, దీనిలో నెగిటివ్ ఉంటాయి పాజిటివ్ కూడా ఉంటాయి. సో ఫస్ట్ నెగిటివ్ సమ్ చేసినట్టయితే -33 -61 -76 ప్లస్ ఇక్కడ 62 77 36 6 యాడ్ చేస్తే 42 62 72 77. ఇక్కడేమో -61 76. సో దేర్ ఫోర్ +1 ఇస్ ద సిగ్మా ఎఫ్ఐ యుఐ. అలాగే సిగ్మా ఎఫ్ఐ సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఈజ్ ఈక్వల్ టు యాడ్ చేస్తే 5 10 15 18 20 3 4 5 7 8 9 10. సో 100. సో సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఈజ్ ఈక్వల్ టు 100 వచ్చింది. నెక్స్ట్ హైట్ ఈజ్ ఈక్వల్ టు 10 ఉంది. ఇప్పుడు సేమ్ ఫార్ములా రాస్తాం. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. సో స్టెప్ డేవియేషన్ మెథడ్ ఫార్ములా రాసుకున్నాం. ఇక్కడ ఏ అంటే సో 35, సిగ్మా ఎఫ్ఐ యుఐ అంటే 1, సిగ్మా ఎఫ్ఐ అంటే 100, హైట్ అంటే 10. సో 35 10 1 10 10 క్యాన్సల్ 1/10 వచ్చింది. 1/10 అంటే 0.1. సో ద ఆన్సర్ ఈజ్ 35.1. సారీ 35.1. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 35.1 అవుతుంది. మీన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ 35.1. ఇక్కడ ఫార్ములా రాస్తాడు స్టెప్ డేవియేషన్ మెథడ్.
స్టెప్ డేవియేషన్ మెథడ్. ఈ విధంగా సాల్వ్ చేసినాం. ఒకవేళ ఇదే లెక్కను డైరెక్ట్ మెథడ్ అయితే ఎట్లా చేయాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ చేస్తున్న చూడండి చిన్నగా. డైరెక్ట్ మెథడ్ అయితే ఈ 3 కాలమ్స్ రావు. ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ కాలం fi ఇంటూ xi. సో 55, 14 ఇంటూ 15. 14 ఇంటూ 15 అంటే 15 4 జా 60, 15 1 జా 15, 21. అలాగే 15 5 జా 75, 15 2 జా 30, 375. అలాగే 35 ఇంటూ 200 అంటే 700. అలాగే 15 ఇంటూ 45 అంటే 15 5 జా 75, 15 4 జా 60, 675. 13 5 జా 65, 13 5 65, 71. అలాగే 12 5 60, 12 6 60, 72, 78. సో ఈ విధంగా రాసుకుంటాం. నెక్స్ట్ స్టెప్లో మరి సిగ్మా fi xi చేయాలి. సిగ్మా ఇక్కడ రాసుకుని చూడండి, సిగ్మా fi xi. సో యాడ్ చేస్తున్నాం. 5 + 5 10, 10 + 10 20, 10 11 18 25 26 31 3. నెక్స్ట్ వన్ 10 17 23 30 35 3510, 3510. ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాం చూడండి, x బార్ ఈజ్ ఈక్వల్ డైరెక్ట్ మెథడ్లో కూడా ఫార్ములా సిగ్మా fi xi బై సిగ్మా fi. ఓకే, సిగ్మా fi xi బై సిగ్మా fi దట్ ఈజ్ ఈక్వల్ టు 3510 బై సిగ్మా fi అంటే 100. 100తో డివిజన్ చేస్తే సో 0 10 టేబుల్లో క్యాన్సల్. 10తో డివిజన్ అంటే ఇప్పుడు ద పాయింట్ బిఫోర్ 1 డిజిట్ 35.1. సేమ్ వచ్చింది ఆన్సర్. ఇదేమో డైరెక్ట్ మెథడ్, ఇదేమో స్టెప్ డేవియేషన్ మెథడ్. సో మనకి ఎగ్జామ్లో కూడా 2 మెథడ్స్ 3 మెథడ్స్లో ఏ మెథడ్ అయినా చేయొచ్చు. మనకి ఎగ్జాక్ట్లీ ఈ మెథడ్ అని చెప్పకపోతే ఒకవేళ ఎగ్జాక్ట్లీ చెప్పినట్లయితే అదే మెథడ్ ఫాలో కావాల్సి ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు మరొక క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా మనకి ఈ క్వశ్చన్ అయితే మార్చ్ 2024లో వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ మార్చ్ 2019. ఫైండ్ ద మీన్ ఏజ్ ఆఫ్ 100 రెసిడెంట్స్ ఆఫ్ ఏ కాలనీ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డాటా. ఇక్కడ కూడా మనకి ఇచ్చింది మీన్ ఏజ్ ఆఫ్ 100 రెసిడెంట్స్ ఆఫ్ ఏ కాలనీ. మనకి 100 మెంబర్స్ ఉన్నటువంటి కాలనీలో కూడా వాళ్ళ యొక్క మీన్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పిండు. అయితే ఇక్కడ కూడా మనకి మెథడ్ ఏది చెప్పలేదు కాబట్టి మన ఇష్టం ఏ మెథడ్ అని చేయొచ్చు. సో ఇక్కడ కూడా 7 కాలమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా మనకి ఇచ్చిన లెక్కలోనే చెప్పిండు సిగ్మా fi ఈజ్ ఈక్వల్ టు 100 రెసిడెంట్ కూడా 100 ఉంటారు. ఇప్పుడు సేమ్ క్లాస్ మార్క్స్ ఫైండ్ అవుట్ చేయాలి. డిఐ ui fi ఇంటూ ui. ఈ విధంగా 6 కాలమ్స్ ఉండేటట్టు కాలమ్స్ తీసుకోండి. ఇందులో కూడా ఇప్పుడు మనకి క్లాస్ మార్క్స్ రాయండి. డిఐ ui fi ఇంటూ ui రాయండి. నెక్స్ట్ ఇది ఎక్స్ బార్ ఫార్ములా వాడి మనకి స్టెప్ డేవియేషన్ మాత్రం ఫార్ములా రాయండి. ఫార్ములా రాసి సాల్వ్ చేసి ఎంత ఆన్సర్ వచ్చిందో కింద ఇచ్చినటువంటి చాట్ బాక్స్లో చాట్ చేయండి. ఓకే, మరి ఇప్పుడు మనం 2 క్వశ్చన్స్ సాల్వ్ చేయడం నేర్చుకున్నాం కదా. ఆ 2 క్వశ్చన్స్ ఏ విధంగా సాల్వ్ చేసినామో చూసుకుంటూ ఈ క్వశ్చన్ని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కూడా మీడియన్ గురించి, మోడ్ గురించి నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.